మరణాత. దేవుని బిడ్డలారా, గత పునరుద్ధాన పండుగ పర్వదినమున ఎలాగు పునరుద్ధాన ఖాళీలు ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఘనతను చాటి చెప్పుచూ ఉన్నాయో మనం గుర్తించుకొని ఉన్నాం. కొన్నిసార్లు ఖాళీ స్థితి విజయాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఉదాహరణకి పిల్లలు భోంచేస్తూ లేక చంటి బిడ్డలకు తల్లి ఆహారం ముట్టిస్తూ ఉన్నప్పుడు బిడ్డ ప్లేట్లో కలిపిన ఆహారం అంతా తినేసాడు అనుకోండి, ప్లేట్ ఖాళీ అయిందనుకోండి, ప్లేట్లో కలిపిన అన్నమంతా తినిపించిన తల్లికి ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంటి ఇల్లాలు ఒక వంటకం వండినప్పుడు ఆ వంటకాన్ని రుచికరంగా అందరూ ఆస్వాదించి ఆ వంటకం అంతా కూడా ఖాళీ చేశారనుకోండి, ఆ వంటకం ఖాళీ చేసినందుకు వండిన అమ్మకి ఆనందమా, సంతోషమా, లేకపోతే ఆవేదన? ఆనందమే. అలాగున ఒక వ్యాపారస్తుడు తన వ్యాపార సరుకులు అమ్ముకోవడం తీసుకుని వెళ్తాడు. తాను సాయంకాలానికి లేక రాత్రి కాలానికి తన తినుబండారాలు అవనివ్వండి, తన వస్త్రాలు అవనివ్వండి, మరి ఏమైనా అవనివ్వండి, అవన్నీ తన కొట్లో ఖాళీ అయిపోయినాయి అనుకోండి. ఒక వ్యాపారస్తుడు ఖాళీ అయినా తన దుకాణం గురించి, అమ్ముడుపోయిన వస్తువుల గురించి బాధపడతాడా, సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. అలాగున్న ఒక రైతు తన పొలములో పంటను పండించి పట్టణాన్ని తీసుకుని వచ్చి ఆ పంటంతా కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నప్పుడు ఆ రైతుకి ఆనందం ఉంటుందా, ఆవేదన ఉంటుందా? మళ్ళా ఆనందమే. మరి ముఖ్యంగా ఈ కాలమందు పిల్లలు తమ పాత తరగతిలో సబ్జెక్ట్స్ అన్నీ ఖాళీ చేసేసి, పూర్తి చేసేసి మరి యొక్క నూతన తరగతిలోని ప్రవేశించటకు తమ పాత సబ్జెక్టులన్నీ ఖాళీ చేసినప్పుడు వారికి ఆనందమా, వారికి ఆవేదన? ఆనందం. అలాగే ప్రభు ఖాళీ చేసిన సమాధి విశ్వాసులమై ఉన్న మనకు ఎంతో ఆహ్లాదం, ఎంతో ఉత్సాహం, ఎంతో గొప్ప ఊరట కలిగించు అంశం అయి ఉంటుంది అన్నమాట అండి. కాబట్టి స్త్రీల యొక్క ఖాళీ హృదయాలు వారికి ఎలాగూ ఆందోళన, ఆవేదన కలిగించినదో పండుగ రోజు ధ్యానం చేసుకున్నాం. సైనికులైన వారు ఎలాగునా ప్రభు బయటికి రాకుండా మేము సమాధి ద్వారానికి రాయి పొరులించాం, సమాధిని సర్వత్రా కట్టుదిట్టమైన భద్రతతో మేము బంధించి వేశాం అని అనుకున్న సైనికులైన వారు ఏం చేశాడు? తమ స్థావరాన్ని ఖాళీ చేసి మాయమైపోయాడు. ఖాళీ చోటు. ఈవేళ ముఖ్యమైన అంశం, మరి ఒక ప్రాముఖ్య అంశం ఖాళీ సమాధి. దేవుని బిడ్డలారా, భక్తులంగా, విశ్వాసులంగా ఈ ఖాళీ సమాధిని మనకు ప్రత్యక్షపరచిన, మనకు చూపించిన దేవునికి మనం ఎన్నో స్తోత్రాలు చెల్లించవలసి ఉన్నాం. దేవునికి ఎంతో స్తుతి మనం చెల్లించవలసి ఉన్నాం. ఎందుకో ఈ వర్తమానము ద్వారా మనం గ్రహిద్దాం ఈవేళ. కాబట్టి ఈనాటికి కూడా ఆవేళ దూత వర్తమానము ద్వారా ప్రత్యక్షంగా చూపించిన సమాధి ఈనాటికి కూడా మన కళ్ళ ముందు నిలిచి ఉన్నది. ఈనాటికి పదిలపరచబడి ఉన్నది. ఈనాటికి ఆ సమాధి, ఖాళీ సమాధే మన విశ్వాసమునకు పునాది అయి ఉంటూ ఉన్నది. ఆ ఖాళీ సమాధి సంగమునకు ఒక పునాది అయి ఉంటూ ఉన్నదన్నమాట అండి. కాబట్టి అది సమాధి కాదు, కానీ క్రైస్తవ్యానికి ఒక పునాది, మన విశ్వాసానికి ఒక పునాది, మన భక్తికి ఒక నాంది
అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకాలమందు పరలోకపు వర్తమానికులైన దూతలు మందకాపురుల యొద్దకు వచ్చి, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, మీరు త్వరగా బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ పశువుల శాలలో పరి ఉండి ఉన్న శిశువును తల్లిని మీరు చూడండి అని ఎప్పుడైతే దూతగారు వర్తమానం అందించాడో, వెంటనే మందకాపురులైన వారు తమ గొర్రెలు విడిచి వారు వెనువెంటనే ఆ పశువుల పాక యొద్దకు వెళ్ళి పశువుల పాకలో పౌలించిన శిశువును చూచి వారెంతో ఆనందించి ఆర్భటించి ఆ వర్తమానం దిశ దశలో వారు వ్యాపింప చేయుట క్రిస్మస్ కాల గొప్ప సందేశం అయి ఉంటున్నది అన్నమాట అండి. అదే క్రమములో దేవుడు పరలోకపు దూతను పంపి ఆ రాయి పొరలించి వేశాడు. ఆ రాయి పొరలింపబడుటను బట్టి మనం ఆ ఖాళీ సమాధి ప్రత్యక్షంగా చూడటానికి వీలైంది. లేకపోతే ఇంకా ప్రభు ఉన్నారేమో, ప్రభువు లేరన్నమాట అబద్ధం, మేమెట్లా నమ్ముతాం అంటాం. కాబట్టి పరలోకం పునరుద్ధాన దినమందు చేసిన ఒక మహత్తరమైన అద్భుతమేమనగా, మన నిమిత్తం దేవుడే రాతిని దొర్లించి వేసాడు. దొర్లించిన రాతిని గురించిన వర్తమానం, దొర్లింపబడిన రాతిని బట్టి ఏర్పడిన ఖాళీ సమాధిని గురించిన వర్తమానం మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం పిల్లరా. ఈవేళ మన వాక్య ధ్యానము కొరకు దయచేసి అందరూ ఈ వాక్య లేఖన భాగాన్ని మీ ముందు సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతూ చదవటానికి సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5, 6, 7 వచనములు చదవండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి, అదిగో ఇందాక మనం పాడుకున్నాం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. ఇక్కడ ముఖ్యమైన మాట, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇందాక మనం పాడుకున్నాం, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను, వెళ్ళి ప్రకటించుడి. ఎంత మంచి వర్తమానం! ఆయన చెప్పిన రీతిగా ఆయన లేచి ఉన్నాడు, త్వరగా వెళ్ళి ప్రకటించుడు. ఆ భక్తుడు ఇదే మాటను పాటలో కట్టాడు. ఎంత మంచి ఉత్సాహం! బిళ్ళరా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమనగా, మొదట కొన్ని విషయాలు మనం గ్రహిద్దాం. అదేమనగా, ఇక్కడ భటులు ప్రభుత్వము మేము రాతి పొర్లించి రాయికి ముద్ర వేశాం అని వారు అతిశయించారు. వారు ఎంతో బలవంతులమని వారు భావించారు. మత్తయి సువార్త 27:66 వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని, కావలి వారిని ఎమ్మడబెట్టుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. కట్టుదిట్టం చేసామనుకున్నారండి ఈ ప్రభుత్వ సైనికులు, సన్హెడ్రిన్ వారు, రోమియులు. కానీ వారి ముద్రకు మించిన ముద్రే పరలోకపు ముద్ర. ఈ పరలోకపు ముద్ర ముందు ఈ భూలోక ముద్ర ఏమైపోయిందండి? తుత్తునీలైపోయింది. రోమావారు అలాగే సన్హెడ్రిన్ వారు అనుకున్నారు, మా ముద్రకు ఎదురు లేదనుకున్నారు. కానీ
వారి ముద్ర ఉత్తి ముద్ర అని పరలోకం ఆ పునరుద్ధాన దినమందు రుజువు చేయుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరలోక ప్రభుత్వం యొక్క పైచేయి, పరలోక ప్రభుత్వం యొక్క ఔన్నత్యం, కీర్తి, అలాగే సర్వాధిపత్యం మనం స్పష్టంగా గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి అక్కడ రాతి మీద దూత నూతన ముద్ర వేశాడు. వారు నిండు సమాధికి ముద్ర వేశారన్నారు, కానీ దేవదూతే ఖాళీ సమాధికి ముద్ర వేశాడు. ఇప్పుడు చెప్పండి, నిండు సమాధి ముద్ర గెలిచిందా, ఖాళీ సమాధి ముద్ర గెలిచిందా? దూత వేసిన ముద్ర, ప్రభుత్వం ముద్ర పైన దూత వేసిన ముద్ర ఎంత అద్భుతంగా నెగ్గిందో మనం చూస్తూ ఆ ముద్ర కూడా ఖాళీ ముద్ర అయిపోయింది అన్నమాట అండి. ఆ ముద్రకి బలము లేకుండా అయిపోయింది. ఎందుకంటే పరలోక బలమే భూలోక బలాన్ని ఏం చేసింది? జయించి వేసింది. కాబట్టి క్రీస్తు పునరుద్ధానమునకు తగిన సాక్ష్యం ఇచ్చే వరకు ఆ దూతలు అక్కడే కావలి ఉన్నారు. యేసయ్య లేచారనే వర్తమానం స్పష్టమయ్యే వరకు, స్త్రీలకు శిష్యులకు స్పష్టముగా బోధింపబడే వరకు అక్కడి నుండి దూతలు ఏం చేయాలా? ఒక్క అంగుళం కూడా కదల్లా. ఎందుకంటే వారు ఎవరై ఉన్నారు? పరలోక వర్తమానికులై ఉన్నారు. పరలోకం వారిని పంపించింది. ఓ దూతలారా, మీరు వెళ్ళి ప్రభు యొక్క జయమును ప్రకటించండి, ప్రభు యొక్క జయమును అందరికీ మారుమ్రోగేలాగా చేయండి అన్న బలసారులైన దూతలు పరలోక వర్తమానం అందుకొని రివ్వున వచ్చి ఎవరు ఆ సమాధి ప్రత్యక్షమైతే ఆ దూతలు వారందరికీ తెలియచేసిన వర్తమానం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా వెళ్ళి ఉన్నాడు. చూడండి, శిష్యులు వచ్చి వెళ్ళే వరకు, స్త్రీలు వచ్చి వెళ్ళే వరకు, ఇంకో సమూహం వచ్చే వరకు ఆ దూతలు అక్కడ ఏం చేశారండి? కావలి ఉన్నారు. పోయిన వారం చెప్పుకున్నాం, ఎవరు ఆ సాక్ష్యాన్ని తారుమారు చేయకుండా పరలోకమే అక్కడ ఎవరిని కావలి పెట్టింది? దూతలని. మీకు తెలుసు, ఎక్కడైనా ఒక హింసాత్మక కార్యం జరిగితే అక్కడ సాక్ష్యాలు తారుమారు కాకుండా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? సీల్ వేస్తారు, అక్కడ కార్డన్ ఆఫ్ చేస్తారు, అక్కడ ఎవరు రాకుండా వారు బలగాలు పెడతారు. అలాగున పరలోకమే బలగాలు నిలిపింది అక్కడ. ఇప్పటిదాకా పునరుద్ధాన సాక్ష్యం తారుమారు అవ్వకుండా ఆ సాక్ష్యం అందరి కనులకు, అందరి హృదయమునకు విదితమయ్యే వరకు ఆ దూత అక్కడ రాతి మీదనే కూర్చొని కాపలాగా వస్తూ ఉన్నారు. ఎవరు వస్తారా? ఎవరికి చెప్దామా? జన్మకాలమందు ఎలాగూ దూతలు ప్రకటించాడు, అలాగున పునరుద్ధాన కాలమందు కూడా దూతలు ఏం చేశారండి? ప్రకటించాడు. వారు ఎంత గొప్ప వర్తమానికులు. కాబట్టి ఈవేళ ఆ దూతలు ప్రకటించిన వర్తమానం ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? మాట్లాడండి. ఎవరిది? నాది అనండి. అనుకుంటే మనం దూతలం, లేకపోతే మనం దయ్యాలం. మనం దూతలమా దయ్యాలమా? దూతలం అయితే ఏం చేయాల? మన తోటి వారికి వర్తమానం అందించాలా, ప్రకటించాలా. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, దూతల రాయి పొరలించక ముందే ప్రభు సమాధుల నుండి మాయమైపోయారంటండి. ప్రభు సమాధుల నుండి బయటికి వెళ్ళిపోయాడు. దూతతో పని లేదు ఆయన, ఎందుకంటే దూతలకు అధిపతి. ఇంకా దూత రాయి పొరలించవలసిన అవసరం లేదు ప్రభువుకి. అందుకే ఆదివారం రాత్రి
తలుపులు కిటికీలు మూసివేయబడి ఉండగా యేసు అందులో నుండి జొరబడి అక్షయ దేహముతో వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగును కాక అని చెప్పిన ప్రభువే అక్షయ దేహముతో రాయి పొరలించకుండా సమాధి నుండి బయటికి రాలేరా? రాగలరో? ప్రభు ముందే వచ్చేసారా అంటండి. వచ్చేసిన తర్వాత ఎవరు వెళ్ళాడు? దూత వెళ్ళి అక్కడ తిష్టా వేసుకుని కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఈ దూత పరలోకము యొక్క తీర్పు, పరలోకము యొక్క తేజస్సు అక్కడ ప్రకటించుట మనం గుర్తెరుగుచ్చు ఉన్నాం. ఈ దూత ఏం ప్రకటించిందండి? పరలోక తీర్పు. రెండవది పరలోక తేజస్సు, పరలోక కాంతి, పరలోక మహిమ. మహిమ అనగా దేవుని వెలుగు ప్రకాశింప చేయుటను బట్టి ఆ సైనికులు అనుకున్నారు మేము వీరాతి వీరులు, మేము మహాసూరులం అనుకున్నారు. కానీ ఈ దూత తేజస్సు ముందు, దూత యొక్క మహత్తు ముందు వీరందరూ ఏమైపోయారండి? డమ్మీగాళ్ళు అయిపోయారన్నమాట. మేము గొప్పవారం అనుకొని ముద్ర వేసిన ఉద్దండ్లందరూ కూడా వారు అయిపోయారు, వ్యర్థులైపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క వీరాతి వైర్యం లేక వీరాతి సూర్యం అంతా కూడా శూన్యం అయిపోవుట పునరుద్ధాన బలమునకు, ఖ్యాతికి, ఘనతకు సాదృశ్యం అయి ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఇక్కడ సైనికుల ధైర్యం గొప్పదా? దూతల పరాక్రమం గొప్పదా? దూతల పరాక్రమమే గొప్పది. దూతల పరాక్రమం ముందు సైనికుల ధైర్యం ఏ పాటి? వారు తమ జీవితంలో అనూహ్యమైన పరిణామం అప్పుడు ఎదుర్కొన్నారు. ఏంటి అనూహ్యమైన పరిణామం అంటే, భూలోక శక్తి వారిని తరమలా, కానీ ఏ శక్తి తరిమింది వారిని? పరలోక శక్తి. ఏ శక్తి అయితే వారు ఉండదు, లేదు, ఎలాగుంటది అనుకున్నారో ఆ శక్తియే వారికి ఆ వేళ ఏమైందండి? ప్రత్యక్షమైంది. ఇక్కడ వీరెవరు? సైనికులు. వినండి, సైనికులను జయించే శక్తి, సామర్థ్యం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ఎవరు? వాళ్ళు మామూలు సైన్యం కాదు. ఏ సైన్యం? రోమా సైన్యం, యేసు ప్రభుని సిలువ వేసిన సైన్యం, అగ్రగామి సైన్యం. కానీ ఏమయ్యాడు? వారు ఎదుర్కొనలేని శక్తి, బలం, మహిమ, వెలుగు ప్రత్యక్షమయ్యేసరికి వాడు ఏమైపోయాడండి? నిర్వీర్యులైపోయాడు, వ్యర్థులైపోయాడు, చచ్చినట్లు వారు పడిపోయాడు. వారు ఏమైపోయాడండి? పారిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వారు అనుకున్నారంట, దూతలు లేరు, దయ్యాలు లేవు, పరలోకం లేదు, నరకం లేదు అని ఏ విషయము గురించి వారు ఒక విధమైన భేదాభిప్రాయం కలిగి ఉన్నారో వారికే పునరుద్ధాన దినమున దేవుడు ఒక పరలోక గుణపాఠం చెప్పి వారికి భయం, భీతి కలిగింపగా వారు ఏం చేశారు? పారిపోయి ఎవరైతే తమకు బాధ్యత అప్పగించారో వారికి జరిగిన వర్తమానమంతా కూడా బోధించాడు. గమనించండి, ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమనగా, ఏ శక్తి, ఏ బలం, ఏ పరాక్రమం అయితే వారిని తీర్పు తీర్చి వారిని సచ్చిన వారి వలె క్రింద పడవేసిందో, ఆ దూతల అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనమందరం తీర్పు దినమందు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. ఇంకోసారి చెప్తున్నా, ఏ దూతలైతే కావలి వారిని భయపెట్టి, గలిబిలి చేసి, ఆందోళనలో చేసి వారి చోటు నుండి వారిని వెళ్ళగొట్టారో, ఆ దూతల యొక్క అధిపతికి రేపు మనం ఏం చెప్పాల్సి ఉంటుందంట? లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది. గమనించండి, ఈవేళ లోకములో ఎంత అల్లకల్లోలం, అన్యాయం, అక్రమం, లంచగొండితనం, భయం లేని స్థితి
ఇవన్నీ సాగుతున్నాయంటే ఎవరి హృదయంలో భయం లేదు. ఏంటి భయం? మేము ఒక రోజు లెక్క చెప్పాలా. కాబట్టి పిల్లలకి మీరు నేర్పించండి. ఏంటి నేర్పించండి అంటే, బాబు పాప, మన కార్యాలకు మన మాటలకి మనం ఎవరు లెక్క చెప్పాలా? దేవుని వాక్యం చెప్పే మాట చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దూతలకి సైన్యకు లెక్క అప్పచెప్పాడు. అలాగున్న మనము కూడా దేవునికి ఒకరోజు దినమందు లెక్క అప్పగింపవలసి ఉన్నాం. చదువమ్మా. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు, గమనించండి, తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను చూడండి. అయితే చనిపోయిన వాళ్ళ మీదను బ్రతికి ఉన్న వాళ్ళ మీద తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను. బతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి తీర్పు తీర్చటానికి సిద్ధంగా ఉన్న దేవునికి వారు లెక్క అప్ప చెప్పాలి. ఏం చెప్పండి? వారు లెక్క అప్ప చెప్పాలి. అలాగే పిల్లలకు కూడా తమ సొమ్ము, తమ సమయం, తమ సామర్థ్యం విషయాల్లో మనం ఏం చేయాలా చెప్పండి? లెక్క అడగాల. సెలవు రోజులు ఏం చేసావు? ఈవేళ అంతా సెల్ ఫోన్ చూసావు. లెక్క చెప్పారా? చెప్పలేదా? చెప్పాడు. ఎందుకు సెల్ ఫోన్ చూసావు అడుగుతున్నారా? లెక్క చెప్పాలి. నెంబర్ 1 ఏ విషయంలో? సొమ్ము విషయంలో. నీకు 500 ఇచ్చాను, ఏం చేసావు అడుగుతున్నామా? ఈరోజంతా ఏం చేసావు? గాలికి తిరిగావా సమయం? ఈవేళ నీకు తిండి పెట్టా, తిండి తిన్నావు దున్నపోతులాగా. ఏం చేసావు? తిండి తిని మనసు మీద పొరలాడావా? సెల్ ఫోన్ ముందు కూర్చున్నావు, ఏం చేసావు? చాలు, ఈ 3కి లెక్క అడగండి చాలు. చెప్పేసి ఒకసారి దేనికి లెక్క అడగాల? మన పిల్లల్ని మనం కూడా లెక్క చెప్పాలా దేవునికి. ఏ విషయంలో? సొమ్ము విషయంలో, సమయం విషయంలో, చెప్పండి, మన సామర్థ్యం విషయంలో, మన శక్తి విషయంలో, మన బలం విషయంలో. మనసు మీద చాలా మంది రోగిష్ఠులు పడి ఉన్నారు. ఈ జీవితం యొక్క విలువ ఒకసారి మనసు ఎక్కితే అర్థమవుద్ది అనమాట అండి మనిషికి. మంచం ఎక్కనంత కాలం మనం మొనగాళ్ళం అనుకుంటాం. మంచం ఎక్కితే జీవితం బాబోయ్ ఎంత విలువైందా అన్నప్పుడు అర్థమవుద్ది అన్నమాట అండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి వారు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్న వారికి ఏం చెప్పాలా? లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. నాకు గుర్తు లేదంటే కుదరద్దు. ఆయనకు గుర్తు ఉంటుంది. ఆయనని రాసుకుంటారు జీవ గ్రంథంలో. గమనించండి దేవుని బిడ్డలారా. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ మర్చికి 2 వాక్యాలు చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. రోమా 14:12 వల్ల మనలో ప్రతి ఒక్కడు తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది. నేను ఇంకో ట్రాన్స్లేషన్ చదివాను. అందువల్ల మనలో ప్రతి ఒక్కడు తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది. దేవునికి ఉత్తరం చెప్పాలి, దేవునికి ప్రతి వచనం చెప్పాలి, దేవునికి సమాధానం చెప్పాలి. దేవునికి ఏం చెప్పాలంటే అండి? సమాధానం. ఇంకో వాక్యం మీకోసం వేరే ట్రాన్స్లేషన్ సులువుగా చెప్తాను వినండి. యోధా పత్రిక 14వ వచనం 15వ వచనం. యోధా పత్రిక 14వ వచనం 15వ వచనం చదువుతాను వినండి. మీరు మీ బైబిల్ చూడండి, నేను మీకు అర్థమయ్యే బైబిల్ చదువుతున్నాను. ఆదాము తర్వాత 7వ వాడైన హానోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు. అదిగో ప్రభువు 1000 కొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. వచ్చి అందరిపై తీర్పు చెబుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని ఆయన శిక్షిస్తాడు.
తనకు వ్యతిరేకంగా చెడు మాట్లాడిన పాపుల్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. గమనించండి. కాబట్టి నిన్నెవరైనా ఏమైనా అన్నా ఊరుకుందునా, నన్నన్నట్టే భావించుకొని తీర్పు విధించను. మనల్ని ఎవరైనా అన్నా దేవుడు ఊరుకోరంట, కానీ దేవుడిని అంటే దేవుడు ఊరుకోవాలా? మత్తయి 28:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు 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 చాలు. ఆయన ఇక్కడ లేడు, యేసయ్య సమాధిలో లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. వినండి, నా ప్రశ్న అర్థం చేసుకోండి, తర్వాత మీరు జవాబు చెప్పొచ్చు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇంకోసారి చెప్పండి, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని ఎవరు చెప్పాడు? చెప్పండి గట్టిగా. దూత గారు చెప్పాడు. యేసయ్య శిష్యులతో నేను పునరుద్ధరణై 3వ రోజు లేస్తాన్ అని చెప్పినప్పుడు దూత ఉన్నాడా? మరి ఎట్లా తెలుసు దూతకి? మీరు చెప్పండి. ఎందుకు నాకు డౌట్ వచ్చింది, నిన్న వాక్యం ధ్యానిస్తుంటే మీరు నా డౌట్ క్లియర్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి, దూతకి ఎట్లా తెలిసింది ఈ సంగతి? శిష్యులు ఆ మాట చెప్పారంటే యేసయ్య ఉన్నారు, శిష్యులు ఉన్నారు కాబట్టి వారు విన్నారు కాబట్టి చెప్పాడు. దేవదూతకి ఎట్లా తెలుసు? దేవదూతకి ఎట్లా తెలుసు? శిష్యులు చెప్పాడా? శిష్యులు చెప్పలేదు. అదే ఈవేళ కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. దేని బిడ్డలారా, ఈ దేవదూతలు పరలోక వర్తమానికులు. ఈ దేవదూతలకు పరలోక ప్రోగ్రామ్ అంతా దేవుడు ముందుగానే తెలియచేయువారై ఉంటూ ఉన్నారు. వీరు పరలోక బలసూరులు. పరలోక దేవుని చిత్తమును తూచా తప్పకుండా ప్రతి విషయం అవలంబింప చేయువారు. కాబట్టి దేవుని యొక్క అంతరంగం, దేవుని యొక్క భవిష్యత్తు అందరికీ ఎవరికి తెలుసు? దేవదూతలకు తెలుసు. కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం, దేవుడే ఆ వర్తమానమును అందించవలసిందిగా దూతకు ఆజ్ఞాపించి సమాధి యొద్ద నిలిపిన విధానం మనం చూస్తూ ఉన్నాం. చదవండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందవా వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూసారా, వీరందరూ అంటే పరలోక దూతలందరూ కూడా ఎవరి వర్తమానికులంట? రక్షణను స్వాస్థ్యం అందుకొనబోవు వారమయ్యున్న మనకు ఎవరై ఉన్నారు? సేవకులై ఉన్నారు. లూకా 1:19, నేను దేవుని సముఖమందు నిలిచియున్న దేవుని సముఖమును నిలిచియున్న వీరికి దేవుని అంతరంగం తెలుసు, దేవుని ఉద్దేశం తెలుసు, దేవుని భవిష్యత్ కార్యాచరణ దేవుని దూతలకు తెలుసు. అందుకే 103వ కీర్తన 21లో అద్భుతంగా దావీదు దేవుని కీర్తిస్తూ ఈ మాట వచ్చేస్తారు. చదువమ్మా. యెహోవా దూతలారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. వినండి. బ్లెస్ యెహోవా, యెహోవాను దీవించుడి. ఓ ఏంజల్స్ ఆఫ్ హిస్ మైట్, ఆయన బలసూరులారా, ఆయన బలం యొక్క శక్తిని ప్రసిద్ధి చేయువారులారా. వినండి వినండి వినండి. ఆయన వాక్కును విని ఆ వాక్యం చొప్పున చేయువారులారా. ఎవరంటే దేవదూతలు ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యము చొప్పున చేయువారు. మనం ఆయన వాక్యం వింటూ ఉన్నామా? ఆయన వాక్యం చొప్పున చేయుచు ఉన్నామా? దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ ఎవరు స్వాతంత్రం ఇవ్వాలా? దేవదూతలకి స్వాతంత్రం లేదు.
వారు ఏం చేయాలా? ఆయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది చెయ్యాలి, అంతవరకే. దేవుని బిడ్డలారా, 21వ వచనం, బ్లెస్ ye the Lord all ye his hosts, ye ministers of his that do his pleasure. ఆయన ఆనందమును అమలు చేయువారలారా. ఏంటంటే దేవదూతలు ఎవరంటండి? దేవుని ఆనందమును అవలంబింప చేయువారలారా, దేవుని ఆనందమును అమలు చేయువారలారా. కేజీవి బైబిల్ ఇలా దట్ డూ హిస్ ప్లెజర్. దేవునికి ఏది సంతోషకరమో, దేవునికి సంతోషకరమైన కార్యమును నెరవేర్చువారలారా. దేవుని దూతలు ఎవరంటండి? ఆయన చిత్తము లోబడి ఆయన చిత్తము జరిగించువాడు, ఆయన వాక్యమును విని ఆయన వాక్యము చొప్పున నెరవేర్చువారు. ఆయనకి ఏది సంతోషమో గుర్తిరిగి ఆ సంతోషమును అమలు చేయువారు ఎవరు? దేవదూతలు. దట్ డూ హిస్ ప్లెజర్. ఆయన ఆనందమును అమలు పరచు దేవదూతలారా, మీరేం చేయండి? కాబట్టి మన వాక్యం విని నెరవేర్చు వారమైతే మనము దూతలమే. మనము వాక్యం విని దాని చొప్పున జరిగించు వారమైతే మనం దూతల కంటే ఇంకా గనులం. మరి ముఖ్యంగా మనం దేవుని సంతోషపెట్టు వారమైతే మనమే ఆయన సైన్యం అయి ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుచేత దేవుని దూతకు ఈ వర్తమానం తెలియపరచబడింది. మరి ఒక విషయం మనం చూస్తే మత్తయి 18:9 చిన్నపిల్లల పక్షంగా దేవదూతలు అంటండి పరలోక దేవుని ముఖము చూస్తూ బిడల పక్షంగా వారు ఏం చేస్తారంటండి? విజ్ఞాపనము చేస్తారు. వీరిని దైవులు ఎవరంటే సన్నిధి దూతలు, సముఖపు దూతలు. చూసారా? పిల్లల పక్షంగా తండ్రిని వేడుకునే దూతలు ఎవరంటండి? సముఖపు దూతలు, సన్నిధి దూతలు. బిడల పక్షంగా, మన పక్షంగా తండ్రిని వేడుకునేవారు. మత్తయి 24:36 చాలా వాక్యం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఈ విషయంలో జాన్ క్రిసోస్టమ్ అనే భక్తుడు, 4వ శతాబ్దం నాటి భక్తుడు ఇలా తెలియజేస్తాడు. వారు వర్తమానికులే కాదు, వారు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రత్యక్ష సాక్షులుగా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ వర్తమానం అందిస్తూ ఉన్నారు. చెప్పండి, సాక్ష్యం అనగా ఎవరు? సాక్షాత్తు చూసినవారు, కళ్ళతో చూసినవారు, చేతులతో పట్టుకున్నవారు. అందుకే యోహాను అంటాడు, మేము కనులతో ఇది చూచితిమో, చేతులతో ఇది తాకితిమో, మేము నిదానించి ఇది కనుగొంటిమో దానినే మేము మీకు తెలియచేస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, వారు వర్తమానికులంటే ఎవరో చెప్పింది చెప్పేవారు. వారు ఎవరు చెప్పండి? సాక్షులు. వర్తమానికులు కాదు, వారెవరు? సాక్షులు. నేను కూడా మీకు చెప్తున్నాను కదా, ఆ ఖాళీ సమాధి వద్దకు నేనే వెళ్ళా, నేనే చూసా. ఉబలాటం, ఆనందం, ఆహ్లాదమహా, ఎంత గొప్ప ఖాళీ సమాధి. హృదయం పులకరిస్తుంది అన్నమాట అండి ఆ సమాధికి వెళ్తే. ఎందుకు ఆ సమాధి? ఏ సమాధి? ఏ సమాధి అయినా నిండు సమాధులు. ఖాళీ సమాధి ఒకే ఒక సమాధి. ఏం సమాధి? ఆ సమాధి యేసయ్య సమాధి. దేని బిడ్డలారా, క్రిసోస్టమ్ భక్తుడు, ది ఏంజల్ రోల్స్ అవే ద స్టోన్ నాట్ టు లెట్ జీసస్ అవుట్. హీ వాజ్ ఆల్రెడీ రిజన్. ప్రభు ముందే లేచాడు, దూతరాయి పొడిలించక ముందే లేచాడు. బట్ టు షో ద ఉమెన్ అండ్ ద డిసైపుల్స్ ద టూమ్ వాజ్ ఎంప్టీ. కానీ శిష్యులకి, స్త్రీలకి ఖాళీ సమాధిని చూపించడానికి అది జరిగింది. అలాగనే దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకము నుండి వర్తమానం అందించి దూతను సాగనంపుట మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక వర్తమానం, మరి ఒక సంగతి, అగస్టీన్ అనే భక్తుడు ఇలా తెలియజేస్తున్నారు. దూతలు సర్వజ్ఞాన సంపన్నులు, వారికి సమస్తము తెలుసు. దేవుడు సమస్తమును వారికి తెలియచేస్తాడు.
వారికి దేవుడు తెలియచేయకుండా ఏది దాచడు. దాని బిడ్డలారా, కాబట్టి వారికి ముందే తెలుసు. యేసయ్య సమాధిలో ఉండడు అని లేస్తారని ముందే తెలుసు. తెలిసిన విషయాన్ని, తెలిపిన విషయాన్ని దూతలు శిష్యులకు జ్ఞాపకం చేస్తారు. అంబ్రోస్ అనే భక్తుడు ఇలా రాస్తారు. కాబట్టి దేవుడు ఏదైతే నెరవేరుస్తారని ముందుగానే ప్రవచించాడో దానిని వారు తెలియచేయుట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనులు మన చక్కని చరణం రాస్తారు. చరణం పాడుకొని మనం ముందుకు వెళ్దాం. చేయడేమియు ప్రభువు సభకు, చేయడేమియు ప్రభువు సభకు, చెప్పని దయనోచున్నది. ఆయతము నాటికి దేది అందుననుచున్నది. మాయలీదను చున్నది, హాయి హాయియను చున్నది. వాక్యం మీకు చెప్పి ఈ సంగతి మీకు పూర్తి చేసి వివరిస్తాను. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ తన సేవకులై ఉన్న ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఇదే అయ్యగారు రాశారు పాటలో. తన సేవకులైన ప్రవక్తలమైతే దేవుడు సంకల్పించిన దానిని తెలియచేయకుండా ప్రభువు ఏమి చేయరంట. వినండి, ప్రభువు మన ప్రభు అయితే మన విషయం, మన జీవితంలో చేయబోయే కార్యం ఎవరికి చెప్పాలా? మనకు చెప్పాలా. ప్రభు నీ భర్త కాదు, ఇంకోళ్ళతో చెప్పించుకో, ఇంకోళ్ళు చెప్తారు నీకు, చెప్పించుకో, అది నీ ఇష్టం. అంటే నీకు ప్రభు ఎవరు కాదు? నీ భర్త కాదు, వేరొకరికి భర్త. అంచేత ఆయన వారికి చెప్తే వాళ్ళు నీకు చెప్తారు, నువ్వు చెప్పు, వినుకో, అంతే. అందుకే గారు తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకో. నువ్వు నేరుగా దేవుని అడిగి తెలుసుకో, ఇంకొకటి తెలుసుకోవడం ఎందుకు? పోసుకోవాలి. అలాగే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము, చూసారా, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా. చూడండి, నేను చేయబోవు కార్యం అబ్రహాముకు చెప్పకపోతే అబ్రహాం ఊరుకోడు. అబ్రహాం విశ్వాస యోధుడు, విశ్వాస పురుషుడు. నన్ను నిలదీస్తాను, అడిగితే నేనేం చెప్పను అని దేవుడు అబ్రహాముకి సొదొమ గొమొర్రాల గురించి చెప్పటానికి స్వయంగా దేవుడు ఏం చేశారంట? దిగువచ్చి అబ్రహాముతో తాను చేయబో కార్యమును దాచకుండా స్పష్టంగా చెప్పేశాడు. గమనించండి, అది బైబిల్ మిషను వరుస అంటే, అది బైబిల్ మిషన్ అనుభవం అంటే. యోహాను సువార్త 15 దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చూసారా, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నేను మీకు ఏం చేశాను? తెలియచేశాను. తండ్రి నాకు చెప్పిన వాటిలో వేటిని కూడా మీకు చెప్పకుండా నేను దాచిపెట్టలేదు. మీరు నా స్నేహితులు కాబట్టి నా అంతరంగం విడిచి మొత్తం చెప్పేది. అలాగున మన దాసులమైతే దేవుడు మనకేమీ చెప్పడు. మనం ఆయన స్నేహితులమైతే చేయడేమి ప్రభు సభకు చెప్పనిదే అనుచున్నది. దాని బిడ్డలారా, ఇక్కడ మరి ఒక వాక్యం రాసేసుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, లూకా సువార్త 15:10. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా, శిష్యులైన వారు
ఖాళీ సమాధిని చూచి వారు ప్రత్యక్ష సాక్షులై ఉంటూ ఉన్నారు. దూతగారు కూడా శిష్యులైన వారికి స్పష్టంగా ఈ వర్తమానం బోధించి తెలియచేయమని చేసిన వైనం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక అంశం అదేమనగా గమనించండి. శిష్యులైన వారు కావలి వారు నిద్రపోతూ ఉన్నప్పుడు సమాధిలో నుండి యేసయ్య శవాన్ని ఎత్తుకుపోయాడు అంటారు. శిష్యులు యేసయ్య శవమును దేహమును ఎత్తుకొని పోవుట సత్యమా అబద్ధమా? మాట్లాడలా. ఎట్లా అబద్ధం అవుతుంది చెప్పండి? ఎట్లా అబద్ధం అవుతుంది? గమనించండి. శిష్యులైన వారు ఎంతసేపుడికి పరలోకపు రాజ్యం అంటే భూలోక రాజ్యం ప్రభు స్థాపన చేస్తారని, ఎంత ప్రభువుకి పలుకుబడి ఉందని, ఎంత పలుకుబడిని బట్టి ప్రభు రాజ్యం స్థాపిస్తే మంత్రులవుదామని వారెంతో భావించుకున్నారు, వారెంతో ఎంచుకున్నారు. కానీ యేసయ్య మరణించేటప్పటికే వారి ఆశలని అడియాశలు అయిపోయేటప్పటికే వారందరూ ఏమైపోయారండి? నీరసం నిస్తానులతో ఉండిపోయాడు. వారు భయపడిపోయిన వీరు, నిరాశలో కూరుకుపోయిన వీరు సమాధి యొద్దకు వెళ్ళి అంత సవాలు చేస్తారా? చేయడు. కాబట్టి వీరు పదే దేవా ఇప్పుడయ్యా మనం రాజ్యం ఏలేది, ఇప్పుడయ్యా నువ్వు రాజు అయ్యేది అని అడుగుతూనే ఉన్నారు. మచ్చుకి రాసుకోండి. మార్కు 10:35, 37, మత్తయి 20:20-21, లూకా 9:46, 48, మార్కు 9:33-37, అలాగే మత్తయి 16:21-23, యోహాన్ 12:13, లూకా 19:38. గమనించండి. ఇప్పుడు నాకు విషయం అర్థమవుతున్నది ఏంటంటే, యేసయ్య ఎప్పుడైతే గార్ధం ఎక్కారో, మట్లాదివారం, మొన్న ఆదివారం అంతకుముందు ఆదివారం మనం ధ్యానం చేస్తాం. యేసయ్య ఎప్పుడైతే గార్ధం ఎక్కారో వెంటనే శిష్యులైన వారు ఏం చేశారు? బట్టలు పరిచేసాడు. ఎందుకు అద్దుగో యేసయ్యా ఏం స్థాపన చేస్తున్నారు? రాజ్యం స్థాపన చేస్తున్నారు. మనం ఏమైపోతున్నాం? మంత్రులం అయిపోతున్నాం అని వారు, ఇదిగో మేము మంత్రులం అయిపోతున్నాం, ఇక రేపే మేమందరం ఎవరం? యేసయ్య రాజ్యంలో మంత్రులం అని చెప్పి వారు ఆనందానికి అవధులు లేక బట్టలు పరిచారు, మట్టలు పెట్టారు, పాటలు పాడారు. ఎప్పుడైతే గురువారం ప్రభు రాత్రి పట్టబడ్డారు, అందరూ ఏమైపోయారు? లగో పారిపోయాడు. ఎందుకు? వారి ఆశలను ఏమైపోయినాయి? నిరాశలైపోయినాయి అన్నమాట అండి. కాబట్టి ప్రభు మరణిస్తారన్న మాట విన్నా కానీ ఆ మాట వారు గ్రహింపనయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు పట్టబడ్డారో మేము కూడా పట్టబడతామని కంటి కనబడకుండా వారు మాయమైపోయాడు. అలాగే వారి ఆశలన్నీ నిరాశలైపోగానే వారు వెంటనే తారుమారైపోయి నలుదిక్కులకు చెదిరిపోయాడు. కాబట్టి యేసయ్య లేచారు, ప్రభువు లేస్తారన్నమాట లేసిమంతైనా వారి జ్ఞాపకములో లేనే లేదు. వారికి ఎంతసేపటికి రాజ్యమే తప్ప వారి మనసులో ఏమి లేదండి. పరలోక రాజ్యం గురించిన సంగతి వారికి లేసిమంతైన ఆలోచనలు లేదు. నెక్స్ట్, ఖాళీ వస్త్రములు, ఖాళీ సమాధి సాక్షులు దేవదూతలు. ఖాళీ సమాధి యొక్క సాక్ష్యమే పరలోక వర్తమానం. ఖాళీ సమాధే మన విశ్వాసమునకు పునాది. నెక్స్ట్, ఖాళీ వస్త్రములు. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 6, 7
వచనములు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, యోహాన్ వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడియుండటయు, నార బట్టలు అక్కడ పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. యూదులైన వారికి దేహం అంటే చాలా పవిత్రం. వారు ఏం చేస్తారంటే దేహమును పునరుద్ధానం కొరకు భద్రపరచు నిమిత్తం సుగంధ ద్రవ్యాలు పాడవకుండా చుట్టేస్తారు. యోహాను గారు చిన్నోడు కాబట్టి, యోహాను గారు పొట్టాడు కాబట్టి లగో 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 పరుగుని వెళ్ళాడు. కానీ సమాధి కాడికి వెళ్ళేటప్పటికే అంట. ధైర్యం లేదు తొంగి చూడటానికి. ఈలోగా మెల్లగా వచ్చాడు పేతురు గారు నడుచుకుంటూ మెల్లగా. ఎందుకు ఆయన పెద్దోడు నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి యోహానేమో అన్నాడు పేతురుని. పేతురు మెల్లగా వెళ్ళాడు. ఏమవుతో తెలియదు. మెల్లగా వెళ్ళి తొంగి చూశాడు. లోపలికి వెళ్ళా. ఏంటది? సమాధి. లోపల లాగేసుకుంటుందని భయం. జుట్టు పట్టుకొని లోపల లాక్కుంటుందని భయం. అందుచేత వెళ్ళి తొంగి చూస్తున్నాడు. ఏముందా తొంగి చూస్తున్నాడు అన్నమాట. చూసారా ఎంత భయం వాళ్ళకి? ఇందాక చెప్పాను చూసారా భయం అని. అక్కడ కూడా మళ్ళా భయమే వాళ్ళకి. పాపం దూత చెప్పినా కానీ మళ్ళా భయమే. చూసేసరికి ఏమున్నాయంటే నార బట్టలు ఒక చోట ఉండటం. అలాగే వాళ్ళు అంటండి ముఖానికి నాప్కిన్ వేసేసి చుట్టేస్తారంటండి. దేహం అంతటికి ఏమో క్లాత్ చుడతారు, ముఖానికి ఏమో మాస్క్ వేసేసి చుట్టేస్తారంట. పేతురు గారు చూసేసరికి ఆ సమాధి నార బట్టలు అట్లాగే ఉన్నాయంటండి. ఏ ఆకారములో ప్రభువుని పండుకోబెట్టారు అట్లాగే ఉన్నాయంట. బట్టలు ఉన్నాయి కానీ ఏమి లేదు, దేహం లేదు. కానీ తల రుమాలు మటుకు చక్కగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుందా అంటండి. చూసారా ఎంత ఆశ్చర్యం. కాబట్టి కొంతమంది అంటారు యేసుప్రభు అంటండి సిలువ మీద ఆయన సూన్ అంటే మూర్చిల్లిపోయాడు, సమాధి చల్లదనానికి లేచాడు. ప్రభు లేచుంటే బట్టలు ఏం చేయాలా? తీసేసి చుట్టి మనం ఎట్లయితే సాయంకాలం చెమట బట్టలు తీసి చుట్టి ఇసిరేస్తాం. కానీ అది అలా చుట్టలేదు. ఎలాగుంది? ఆయన పండుకున్నప్పుడు ఎలాగుందో అలాగే ఉందంటే అది కక్కూన్ అన్నారు ఇంగ్లీష్ భాషలో. కక్కూన్ అంటే పుట్ట పురుగు గూడు, పట్టు పురుగు గూడు. ఆ గూడు లాగానే ఉందంటండి. చెక్కు చెదరలా, కానీ ఏమి లేదు, తల రుమాలు లేదు. బహుశా యేసయ్య అట్లాగే లేచి ఏం చేసి ఉంటారు? తల రుమాలు తీసేసుకుని నాకు రుమాలు వేస్తారా మీరు, నాకు మస్క వేస్తారా మీరు, నాకు టోపీ పెడతారా మీరు అని చెప్పేసి ప్రభు ఏం చేశారు? మనుషులు పెట్టి టోపీ తీసేసి శుభ్రంగా మడత పెట్టి ఆడబెట్టి సమాధిలో నుండి బయటకు వచ్చారనమాట. కాబట్టి ఎలాగో మనం ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమంది ఏం చేస్తారు చక్కగా కప్పుకున్న దుప్పటి తీసి మడత పెట్టి అని బయటకు వస్తారు. అలా యేసయ్యకి అదేం చెప్పండి? నిద్ర. యేసు నిద్ర లేచాడు, ఆయన కప్పుకున్న దుప్పటి శుభ్రంగా మడిసిపెట్టారు, బయటకు వచ్చాడు. అది మృతులైన వారి విషయంలో రేపు అదే సమాధుల్లాగే ఉంటాయి. కానీ వారు సమాధుల్లో నుండి ఏమైపోతారు? బయటికి వచ్చేస్తారు. అది పునరుద్ధానం యొక్క అమోఘమైన వర్తమానం అయి ఉంటుందన్నమాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ
ముఖ్యమైన విషయం ముగించేసుకుందాం. మరి మనం గ్రహించవలసిన విషయం ఏమనగా, ప్రభు ఎందుకు మరియా ముట్టుకొనబోతే ప్రభు మరియతో అంటారు, అమ్మా నన్ను ముట్టొద్దు. కానీ తోమాతో ప్రభు అంటారు, యోహాను 20:27, తోమా ఇటు చాచి నీ చేతులు చూడుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. వినండి, మరియమ్మని ఏమంటారు? అమ్మా నన్ను ముట్టుకోవద్దు. తోమాని ఏమంటారు? తోమా నీ చెయ్యి చాచి నా గాయములలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఎందుకు మరియనేమో తాకొద్దంటారు, తోమానేమో తాకి చూడుము అంటారు? ముగించేసుకుందాం. దాని బిడ్డలారా, ఇక్కడ తనలోని దయ్యాలను వెళ్ళగొట్టిన ప్రభువు మీద మరియమ్మకి అపరిమితమైన ప్రేమ, ఆప్యాయత. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. చూసారా, 7 దయ్యాలు వదలగొట్టిన మరియా యేసు ప్రభు పట్ల ఏం కలిగి ఉంది? కృతజ్ఞతాభావం, విశ్వాసం. గమనించండి, ముగించేసుకుందాం. ఎప్పుడైతే ప్రభు లేరో నిరాశలో, నిస్పృహలో మునిగిపోయింది. ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షుడయ్యారో తన హృదయం ఉప్పొంగింది, ఉల్లసించింది. ఎంతో ఆర్భాటముతో తలుక్కుమని అమాంతంగా వెళ్ళి ప్రభుని ఏం చేయబోయింది? పట్టుకోబోయింది. అంటే ఆమె అంటుంది, ప్రభువా నీవు నాకు దొరికావు, ఇక నేను నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదలలేను, నువ్వు చచ్చిపోయావనే ఆందోళన నా హృదయాన్ని కృంగదీసింది. నీవు బతికి ఉన్నావన్న ఆనందం నా హృదయాన్ని పరవశింపజేసింది. అందుచేత నా పరవశమును మరల నిరాశగా నేను మార్చుకోలేను అని చెప్పేసి ఇంకా యేసు ప్రభు మరలా ఎక్కడ దాటిపోతారో అని చెప్పి మరియం ఏం చేసింది? గట్టిగా పట్టుకోబోయింది. కాబట్టి ప్రభు అంటారు, అమ్మా నేను పరలోకానికి వెళ్ళవలసి ఉంది. ఈ దేహం భౌతిక దేహం కాదు, కానీ ఈ దేహం అక్షయమైన దేహం. కాబట్టి ఇక్కడ పట్టుకొనుట అనగా గ్రీక్ భాషలో టు క్లింగ్ టు లే హోల్డ్ ఆఫ్, అంటే హత్తుకొనుటకు, పట్టుకొనుటకు, వదిలిపెట్టకుండా పట్టుకొనుటకు వెళ్ళింది అనమాట. ఎవరు? మరియా. చూసారా, యేసయ్య ఒకవేళ మరియ పట్టుకున్నారనుకోండి, చెయ్యి విదిలించేసుకుంది అనుకోండి, మరికి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏంటి? నన్ను ప్రేమించిన ప్రభు నేను ఆప్యాయత చేయబట్టుకుంటే వదిలించేసాడు, ఎదిరించేసుకున్నారు అని ఎంతైనా బాధ ఉంటుంది కదా. అంచేత ప్రభు అంటారు, అమ్మా నన్ను పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు కాదండోయ్, ఏం చేయొద్దు? టేక్ హోల్డ్, టు గ్రాబ్, టు క్లింగ్ టు. నన్ను హత్తుకోవద్దు, నన్ను పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. మరి తోమాతో అంటారు, నన్ను తాకి చూడు. మరియతో అంటారు, నన్ను పట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, మరియమ్మకి ఇంకొక ఆలోచన వచ్చి ఉంటుందని వేదాంత నిపుణులు అంటారు. అదేమనగా చదువుకుందాం. యోహాను సువార్త 14:3 చదివేసేయండమ్మా. నేను వెళ్ళి మాకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని వెళ్ళుదును. కాబట్టి ఈ మాటను బట్టంట మరి అనుకుంది, యేసయ్య మరలా వచ్చాడు.
దీనికి నేనుండు స్థలములో మీరుండులాగున నేను మిమ్ములను అంటే ప్రభువా నువ్వుండు స్థలానికి నన్ను తీసుకుని వెళ్ళు అనేలాగా మరియమ్మ ఏం చేసిందంటే యేసయ్యని పట్టుకోబోయింది. ఇంకో విషయం మనం ఆలోచిస్తే ఆమె ప్రభువుని భౌతికముగానే గుర్తెరిగింది కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ప్రభుని ఏం చేయలేదండి, ఎదుర్కొనలేదు. అందుకే మరి పౌలు గారు అంటారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. చెప్పండి, ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. గమనించండి, దేవుని మందిరములో ఉన్న మనం దేవుని మందిరములో ఉన్న వారితో దేవుని మందిరములో ఉన్న వారి మధ్య మనం ఎలాగూ మసలకూడదంటండి, ఈ లోక ప్రమాణాల ప్రకారం. ఒకప్పుడు మేము క్రీస్తును ఈ లోక ప్రమాణాల ప్రకారమే చూసామైతే ఇప్పటి నుండి ఈ లోక ప్రమాణాల ప్రకారం యేసయ్యని చూడం. అందుకే చూడండి, మన పోపు గారు చనిపోయాడు, మరి ఇప్పుడు కొత్త పోపు గారిని ఎన్నుకుంటారు. పోపు గారు ఎన్నుకోగానే ఆయన పేరు ఏమైపోద్ది, మారిపోద్ది. ఎందుకు ఇక మీదట ఆయనను ఎలా చూడకూడదు, భౌతికంగా చూడకూడదు, కానీ ఎలా చూడాలంట, ఆధ్యాత్మికంగా. అందుకే ఆ పేరు తీసేసి వారికి ఏం పేరు పెడతారు, బైబిల్ పేరు, భక్తుల పేర్లు, పరిశుద్ధుల పేర్లు వారికి అమరుస్తారు. ముగించేసుకుందాం. కాబట్టి మరియా విశ్వాసం ప్రభువుని విసికించకూడదు. మరియా విశ్వాసం ప్రభువుని ఏం చేస్తుందండి, విసికిస్తుంది. మరియా విశ్వాసం విసికించే విశ్వాసం. భౌతికంగా మరియా ప్రభువుని ఎరిగి హత్తుకోబోతుంది. వినండి ఇంకొక మాట, తోమా విశ్వాసం వికసింప చేయవలసిన విశ్వాసం. తోమా విశ్వాసానికి యేసయ్య వికాసం కల్పించాలి. అలాగే మరియా విసికించే విశ్వాసమును యేసయ్య అరికట్టాలి. మరియది యేసయ్యను విసికించే విశ్వాసం. తోమాకి ఉండవలసింది వికసింపవలసిన విశ్వాసం. తోమా విశ్వాసాన్ని వికసింప చేయుటకు యేసయ్య తోమాని పట్టుకోమన్నాడు. అమ్మా, నేను భౌతికంగా నన్ను చూడొద్దు, నన్ను ఆధ్యాత్మికంగా చూడు అనుటకు ప్రభువే నన్ను విసికించొద్దు. మరియా అనే విశ్వాసం నన్ను విసుగులోని చేస్తుంది. తోమాని విశ్వాసం ఇంకా వికసించవలసి ఉంది అని ప్రభు ఇరువురి విషయంలో వేరువేరుగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ముగించేసుకుందాం. ప్రభు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభు ఎవరు చెప్పండి, పునరుద్ధానమును జీవమును నేనే. గమనించండి. అలాగే యేసయ్య అంటారు, నేనే. ఎవరని, పునరుద్ధానమును, నేనే జీవం. నాయన విశ్వాసం ఉంచువారు చనిపోయినను మరలా జీవించును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామా? దయగల ప్రభువా, కృపగల తండ్రి, దూతల వర్తమానము ద్వారా మీ స్వీయ ప్రత్యక్షత ద్వారా
పునరుద్ధానం యొక్క మహత్యం మా కనులకు బోధపడినట్లు, మా హృదయమునకు గోచరమగునట్లు ఈ దినమున దూత వర్తమానం, ఖాళీ వస్త్రాలు, ఖాళీ సమాధి, ఖాళీ చోటు, ఖాళీ హృదయాలు, దేవా ఖాళీ వస్త్రాలు మీ పునరుద్ధరణ దినమున ఖాళీ చేయబడిన సంగతులు గ్రహించి ఉండగా, దేవా మేము మా హృదయంలో ఉన్న అవిశ్వాసమును ఖాళీ చేసి పునరుద్ధరణ విశ్వాసముతో మేము నింపబడి ఇటు పునరుద్ధరణ జయము జీవము సదా మాలో మేము కలిగి ఉండి వసింపగల కృపను గ్రహించుమని, పునరుద్ధానమును జీవమును నేనే అని సద్బోధించిన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.